వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆగస్టు 31న సంచార జాతి విముక్తి దినోత్సవం. రేపు కూటమి ఆధ్వర్యంలో అనేక ప్రకటనలు జరగబోతున్నాయి. దానికి ఒక రోజు ముందు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున సంచార జాతులు, సదాచారులు, సాంస్కృతిక వారసులు అనే నినాదంతో స్ఫూర్తి అనే కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. కేవలం ఇవ్వడానికి కాదు, గతంలో అనేక సార్లు మేము నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే వాళ్ళ యొక్క గౌరవాన్ని, వాళ్ళ యొక్క గుర్తింపు నోచుకొని జాతులు ఉన్నారో వాళ్ళు ఈ సంచార జాతులు. ఈ సంచార జాతుల కారణంగానే మన సంస్కృతి, మన పండగలు, అనేక సాంప్రదాయాలు ఇంకా బ్రతుకున్నాయి అనేది నిర్వివాద అంశం. వాళ్ళు చేసే అనేక రకాల పాటలు, నృత్యాలు, అనేక రకాల ఆటలు మనల్ని అలరిస్తాయి. మొత్తం యావత్ సమాజాన్ని కూడా స్ఫూర్తివంతంగా నింపుతాయి. స్వతంత్రానికి ముందు వాళ్ళు చేసిన పోరాటం కారణంగా బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని క్రిమినల్ ట్రైబ్స్గా రికగ్నైజ్ చేసి వాళ్ళని అణిచే ప్రయత్నం చేశారు. ఎక్కడ దోపిడీ జరిగినా, ఎక్కడ ఏది జరిగినా కూడా వీళ్ళని అరెస్ట్ చేసే సాంప్రదాయం ఉండేది. వాళ్ళని 1952 ఆగస్టు 31న విముక్తి కల్పించింది ఆనాటి ప్రభుత్వం. ఆ విముక్తి కల్పించినా కూడా వాళ్ళకి సరైన గౌరవం ఇచ్చే విధంగా, వాళ్ళని గుర్తించే విధంగా, వాళ్ళకి కావాల్సిన హక్కులు సాధించే విధంగా ప్రభుత్వాలు పనిచేయలేదు. అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిందో ఒక ప్రత్యేక కమిషన్ వేయటం జరిగింది. దాంట్లో అనేక విషయాలు గుర్తించడం జరిగింది. వాటిని అమలు చేయాలని ఆలోచన చేస్తే తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని పక్కదారి పెట్టించడం జరిగింది. 10 సంవత్సరాలు దాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. తిరిగి నరేంద్ర మోడీ గారు అధికారంకి వచ్చిన తర్వాత డిఎన్టీ కమిషన్, బాబా ఇదాతే కమిషన్ వేయటం జరిగింది. తర్వాత రోహిణి కమిషన్ వేయటం జరిగింది. వాళ్ళకి సరైన గుర్తింపించే విధంగా ఒక డిఎన్టీ కమిషన్ 3 సభ్యులతో వేయించి దేశవ్యాప్తంగా తిరిగేటట్టు వాళ్ళకి ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ కలిగించే విధంగా సీడ్ అనే ఒక ప్రోగ్రామ్ని సుమారు 200 కోట్లతో ప్రారంభించడం, అనేక రాష్ట్రాలకి నిధులు ఇవ్వటం, ప్రత్యేక డిఎన్టీ హాస్టల్స్ పెట్టాలని చెప్పి వాళ్ళకి సూచన ఇవ్వటం, అలాగే వీళ్ళందరికీ కూడా సంక్షేమ ఫలితాల్లో అగ్రభాగాన ఉంచే విధంగా ప్రయత్నం జరగాలని చెప్పి సూచనలు ఇవ్వటం జరిగింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి అటువంటి ఆదేశిక నిర్ణయాలు ఇవ్వటం. అయితే దురదృష్టం ఏంటంటే సీడ్ డబ్బులు కానీ, మిగతా హాస్టల్స్ కానీ నడవని పరిస్థితి గత ప్రభుత్వం కారణంగా. ఈసారి కూటమి ప్రభుత్వం డిఎన్టీస్కి వాళ్ళకి రావాల్సిన సర్టిఫికేట్ ఏదైతే డిఎన్టీ సర్టిఫికేట్, ముఖ్యంగా 34 కులాల్ని ఆ విధంగా గుర్తించడం జరిగింది. వాళ్ళు బీసీల్లో ఉన్నారు, ఎస్సీల్లో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ఎన్టీ అలాగే డిఎన్టీ అంటే నొమాడిక్ ట్రైబ్స్, సెమీ నొమాడిక్ ట్రైబ్స్ యొక్క సర్టిఫికేట్స్ ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఆ విధంగా ముఖ్యంగా వాళ్ళ సర్టిఫికేట్స్ యొక్క తీరుని మార్చి ముందుకు తీసుకెళ్తాం. చాలామందికి ఆధార్ కార్డు కూడా లేదు. ఆధార్ కార్డు ఇప్పించే ప్రయత్నం చేయటం, వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి. ఇవాళ ఆయుష్మాన్ భారత్ తరఫున వాళ్ళ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ సంబంధించిన కళని గుర్తించి ఎక్కడెక్కడ వాళ్ళని భాగస్వాములు చేయొచ్చో అక్కడక్కడ భాగస్వాములు చేస్తాం. ఏవైతే అనేక దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు, పండగలు జరుగుతాయో వాటిలో కూడా వాళ్ళకి సరైన స్థానం ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఎండోమెంట్ కమిషన్ కలిసి వాళ్ళని ఆ విధంగా ఉంచి తప్పనిసరిగా ప్రతి పండగలో కూడా భాగస్వామ్యం చేస్తాం. ఆ విధంగా వాళ్ళకి ఒక గుర్తింపు, గౌరవంతో పాటు వాళ్ళకి ఇళ్ళు కానీ, హాస్టల్స్ కానీ, వైద్యం కానీ అందే విధంగా ప్రయత్నం చేస్తాం. ప్రతి ఊర్లో కూడా వాళ్ళకి ఒక కాలనీ నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పి గతంలో అనుకోవడం కొన్ని చోట్ల ఏర్పడిన చోట్ల ఏర్పడే విధంగా ప్రయత్నం కూడా చేస్తాం. ఆ విధంగా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మా నేత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇటువంటి కమ్యూనిటీస్ అందరికీ గుర్తింపు, గౌరవం ఇచ్చే విధంగా పూర్తి ప్రయత్నాలు చేస్తాం. అవన్నీ కూడా ప్రజలకి చూపించాలనే ఒక ఆలోచనతో వాళ్ళ విన్యాసాలు, పాములోళ్ళని మనం భారతీయులు అనేవాళ్ళు. అంటే వీళ్ళు కేవలం స్నేక్ చార్మర్స్ అని చెప్పి వీళ్ళు అనేక సూపర్స్టిషన్స్ అంటే సాంఘికంగా దురాచారాలకి లోనే ఉన్నారంటారు. కానీ ఇవన్నీ కూడా సదాచారాలు. ఈ ఆచారాల కారణంగా మనం బ్రతుకున్నాం. ఒక్కొక్కరు చేసే విన్యాసాలు, ప్రకృతిని ఆరాధించే తీరు, చెట్టు వాళ్ళ దేవుడిగా భావించే ఈ జాతులు మన అందరికీ స్ఫూర్తి, ప్రేరణ. వాళ్ళ కట్టుబాట్లని కూడా ఉన్నతమైనవి. వాళ్ళు ఓలి అనే ఒక సాంప్రదాయం, మగవాడు సంపాదించి తన అమ్మాయి చేతిలో పెడితే అమ్మాయి తను అంగీకరిస్తేనే పెళ్లి చేసుకునే సాంప్రదాయం వాళ్ళ ఉంది. ఏదైనా అబద్ధం చెప్పినా, ఏదైనా తప్పు పని చేసినా ఒక్కసారి ఈ జాతుల్లో ఎక్కడ వ్యభిచారం ఉండదనే విషయం కూడా మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ విధంగా ఒకవేళ ఇటువంటి పొరపాట్లు కానీ చేస్తే వాళ్ళ సాంఘిక బహిష్కారం చేస్తే అత్యంత కఠినంగా అమలు చేసే తీరు కూడా ఈ జాతుల్లో ఉన్నాయి. మన మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఉన్నత జాతులు అనుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సాంప్రదాయాలకు దూరమైన ఇప్పటికీ వాళ్ళ సాంప్రదాయాలు అనుభవిస్తూ సాంప్రదాయాల ఆధారంగా నడుస్తున్న జాతులు కనుక వీళ్ళు నిత్య స్మరణీయులు, స్ఫూర్తి ప్రదాతలు కనుక వీళ్ళ స్ఫూర్తి, ప్రేరణ అందరిలో కలగాలని కార్యక్రమానికి స్ఫూర్తి అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. తప్పనిసరిగా మనమంతా కూడా ఈ యొక్క జాతుల యొక్క గుడారాలకి, ఈ జాతుల యొక్క
ఏవి తండాలకి గ్రామాలకి వెళ్ళి వాళ్ళ సంబంధించిన సాంప్రదాయాలు సభ్య సమాజానికి తెలియజేస్తే తప్పనిసరిగా అనేక రకాల దురాచారాల నుంచి మనం దూరం అవ్వగలుగుతాం. ఆ విధంగా వీళ్ళందరికీ కూడా ఒక్కసారి గుర్తింపించే విధంగా కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ యొక్క సంచార జాతుల కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత చేస్తున్న మొదటి కార్యక్రమం ఈ స్ఫూర్తి. రాబో కాలంలో ఇటువంటి జాతుల్ని, ఇటువంటి సంస్కృతిని, మన ప్రాంతానికి ఉండే సాంప్రదాయాల్ని, పండగలకి సరైన ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా కూటమితో కలిసి వాళ్ళకి ఆలంబనగా నిలుస్తాం. సార్ ఒకసారి వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ని అవినాష్ రెడ్డిని ఇప్పటికీ మోడీ అమిత్ షా కాపాడుతున్నారని షర్మిల కామెంట్ చేశారు. కేవలం ఈ వీళ్ళని కాదు, ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారని నిర్ధారణ చేస్తే ఏ శక్తి ఆపలేదు. భారతీయ జనతా పార్టీ అస్సలు ఆపదని తెలియజేస్తున్నాను. అరెస్ట్ అవ్వాలంటే అరెస్ట్ అవ్వక తప్పదు. ఆ విధంగా ఎప్పుడు కూడా చట్టాన్ని అతిక్రమించి భారతీయ జనతా పార్టీ పనిచేయలేదు. చట్టానికి లోబడి ఏవైతే శిక్షలు పడతాయో వాటి పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మేము 100% కట్టుబడినాం. ఇటువంటి కాకమ్మ కబుర్లు ఎవరు నమ్మొద్దని చెప్పి ప్రజలు తెలుసు. తప్పనిసరిగా వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేయాలి కదా. అంటే ముందు వాళ్ళకి ఉన్నావురా బాబు నువ్వు గొప్పవాడు అని చెప్పాలి కదా. వాడు గొప్పవాడని మనకి చెప్పాలి కదా. సో ఆ విధంగా వాళ్ళు గొప్పవాళ్ళు అనే విషయం మీరు నలుగురికి తీసుకెళ్లాలని మాకు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.